ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా బ్లాక్ మెయిలింగ్ తోనే సాగిందని, ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారంతో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని రేవంత్ రెడ్డి తన స్వలాభం కోసం రోడ్ టు ఇన్కమ్ గా మార్చుకున్నారని నేతలు ఆరోపించారు. సమాచార హక్కును అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించడమే ఆయన నైజమని విమర్శించారు. ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి ఏ విచారణ వేసినా ఎదుర్కోవడం తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో జరిగినట్లు చెప్తున్న 14 శామలకు సంబంధించిన పూర్తి ఆధారాలను తామే అందిస్తామని, దమ్ముంటే వాటిపై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. వట్టి నాగులపల్లి భూబాధితులు నేరుగా మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారని, ఆ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దమ్ముంటే తన మంత్రివర్గ సహచరుడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చు అని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభా పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు. మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మీ ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యాయి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం. ఏ యాక్షన్ తీసుకుంటావు? నిన్న చెప్పావు ఒక డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా శ్రీనివాసరెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు వాళ్ళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.